నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 9న లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. మొత్తం 5 విడతల్లో ఈ ఎలక్షన్స్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఒక కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అదే 42% బీసీ రిజర్వేషన్లు. దీనిపై తీర్పు ఈ నెల 8న రాబోతోంది. ప్రభుత్వం దూకుడుగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఈ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా? హైకోర్టు ఎలక్షన్ ను ఆపుతుందా లేకపోతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు, అలాగే 5,749 ఎంపీటీసీ స్థానాలు, 656 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది. నవంబర్ 11న ఈ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలు కూడా అదే రోజు వస్తాయి. ఇక పంచాయతీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఈ నెల 31, నవంబర్ 4, 8వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి గ్రామాల అభివృద్ధికి చాలా ముఖ్యం. ఎంపికైన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, గ్రామాల్లో సదుపాయాలను మెరుగుపరచడం వంటి పలు విధులను నిర్వహిస్తారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్లు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకమైన జీవోను తీసుకువచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతూ ఈ జీవోను తెచ్చింది. దీనిపై రెడ్డి జాగృతి వాళ్లు కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. సో ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుందని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కూడా. మరి అక్టోబర్ 8న ఏం జరగబోతోంది? సర్వత్రా ఇదే ఉత్కంఠ. అయితే ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా ధీమాగా ఉంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే భావిస్తోంది. అణగారిన వర్గాలు అందరితో పాటు ఎదగాలన్నదే తమ ఉద్దేశమని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం పంచాయతీలో, 243(t)(6) ప్రకారం మున్సిపాలిటీలో బీసీ కోటాపై స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకే బీసీ రిజర్వేషన్లు 42% పెంచినట్లు ఉత్తర్వులు స్పష్టం చేసింది. గతంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేసింది. సరిగ్గా అదే తరహాలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని అర్థమవుతుంది. కాగా బీసీల జనాభా ప్రస్తుతం 53% దాటింది. బీసీల అభివృద్ధి కోసం వారికి రిజర్వేషన్లను 42%కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి ఉద్దేశమే. కానీ రిజర్వేషన్ల పెంపు అనేది చట్ట ప్రకారం జరగాల్సి ఉంటుంది. పంచాయతీ రాజ్ యాక్ట్ లోని సెక్షన్ 285(a)కు సవరణ తీసుకురాకుండా సాధ్యం కాదు. ఎందుకంటే పంచాయతీ రాజ్ యాక్ట్ లో ఉన్న ఒక సెక్షన్ ను తీసివేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి జీవోను ఎలా తీసుకువస్తారు? ఇదే ప్రశ్న హైకోర్టు కూడా వేసింది. డౌట్స్ క్లారిఫై చేయాలని కోరింది. ఈ క్రమంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి, అలాగే ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ వారిలోనూ ఇదే అనుమానం. స్థానిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ వారిలోనూ ఇదే అనుమానం ఉంది. ఒకవైపు బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం రాలేదు, మరోవైపు కోర్టులో ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఒకవేళ 42% రిజర్వేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే, కానీ అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా లేదని ఆపేస్తే అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది చెప్పడం కూడా కష్టమే.
ఎందుకంటే ఇదే తరహాలో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక హైకోర్టు రద్దు చేసింది. ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉందా అంటే దానిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.